గ్రేటర్ అభివృద్ధికి టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసేవి కావన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకునేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ నేతలు చెబుతున్న సర్వేలన్నీ బూటకమన్నారు. పాత బస్తీలోని శాలిబండ, పురాణాపూల్, డాన్సీ బజార్ డివిజన్లలో పాదయాత్ర చేస్తున్న ఉత్తమ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రచారం ఊపందుకున్నది. పాత బస్తీలో పాదయాత్ర చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం మనం ఉత్తమ్తో ఉన్నాం, మాట్లాడదాం. సార్, గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు అన్న సర్వే ఫలితాలు కూడా బాగాలేవన్న వాదన వినిపించింది. అభ్యర్థుల ప్రకటించిన తర్వాత ఉన్న మార్పు వచ్చిందనుకుంటారా? ముందొచ్చిన సర్వేలు బూటకం. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో మీరే రెస్పాన్స్ చూస్తున్నారు. మరి ఏ గల్లీలో తిరిగినా కాంగ్రెస్ పార్టీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. గతానికంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం. ఏం చెప్తున్నారు ఓటర్లకు? ఎందుకు ఓట్ వేయాలి కాంగ్రెస్ కంటే ఏం చెప్తారు? మేము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఓటర్లకి అపీల్ చేసే విషయం ఒకటే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది, ఇంకా ఎవరు ఏమీ చేయలేదు. అదేవిధంగా పాత బస్తీలో మేము అందరికీ అపీల్ చేస్తున్నాం. 12% రిజర్వేషన్ మీద 12% रिजर्वेशन पाई हम मुसलमान भाई बहन को बोल रहे हैं, सबक सिखाओ, फिर इनको फिर याद आएगा. टीआरएस को और एमआईएम को सबक सिखाओ ये 12% रिजर्वेशन में धोखा देने के लिए. అదే విధంగా సమాజంలో అన్ని వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ పాత బస్తీలో అభ్యర్థులు పెట్టలేదు. ఇప్పుడు మొత్తం 150 డివిజన్లకు అభ్యర్థులు పెట్టారు. పాత బస్తీలో చాలా సీరియస్ గా మీరు పాదయాత్ర చేస్తున్నారు. పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా సీట్లు వచ్చే అవకాశం ఉందా? పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందా? మీరే చూస్తున్నారు ఇక్కడ. మరి గౌస్బా ఏర్పాటు చేసిన ఈ బ్రహ్మాండమైన పాదయాత్ర ర్యాలీలో ఎంత జనంలో ఎంత స్పందన ఉందో. తప్పనిసరిగా గతంలో మేము మరి ఏదో విధంగా ఇది ఎంఐఎంకి వదిలిపెట్టినాం. ఇప్పటి నుంచి అట్లా ఉండదు. ఇప్పటి నుంచి ముందు ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీలో అన్ని సీట్లలో మేము పోటీ చేయబోతున్నాం. టీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. విశ్వనగరం తయారు చేయాలంటే టీఆర్ఎస్కి ఓటు వేయాలి. గతంలో టీడీపీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు 6 years. ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వండి, మేము విశ్వనగరం చేసి చూపిస్తామని చెప్తున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళు చేసిందేమీ లేదు, చేసేదేమీ లేదు, చేసే చిత్తశుద్ధి కూడా లేదు. మనం చేస్తున్నాను. ప్రతిసారి గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తూ జనాన్ని మాయ మాటలు చెప్పి ఎలక్షన్స్ గెలుస్తున్నారు. ఈసారి కూడా హైదరాబాద్ ప్రజలు, చైతన్యవంతమైన హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ మాటలు నమ్మరు. టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారని చెప్పి మనం చేస్తున్నాం. అధికార పార్టీ కేవలం హామీలకే పరిమితం అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం గ్రేటర్ ఎలక్షన్స్లో ఓటర్లు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి పట్టం